సిపి రైట్. ముందుగా కోటేశ్వర గారు గుడ్ మార్నింగ్, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్. శ్రీ కల్తీ నేజీకి సంబంధించి ఈ రాజకీయం రగడ ఇప్పట్లో చల్లారా కనిపించట్లేదు. అంటే దీనికి సంబంధించి వివాదం అసలు ఎక్కడ మొదలైంది, ఎవరు రాజకీయ లాభం కోసం దీన్ని పెద్దది చేశారనుకోవాలి? చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో స్వయంగా చెప్పారు, దేవుడే శ్రీ వెంకటేశ్వరుడే నా చేత మాట్లాడించారు, దానిలో జంతువుల కొవ్వు కలిసింది అని ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ని నా చేత పలికించారని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అందువల్ల దాన్ని ప్రారంభించింది ఆయనే అన్నది స్పష్టం. ఎన్డీడీబీ రిపోర్ట్ లో కావచ్చు కాకపోవచ్చు అనేటువంటి కేవేట్ అంటే వాళ్ళ కానీ అంత పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రంలో కలిసే అవకాశం ఉందంటారా కోటేశ్వర్ గారు? అదే ఇప్పుడు దానికి సంబంధించి అటువంటి రిపోర్ట్ వచ్చినప్పుడు మరొక ల్యాబ్ నుంచి రిపోర్ట్ తెప్పించుకోకుండా దాన్ని కావాలని ఆయన బయట పెట్టారు. సరే, దానికి సంబంధించి సిట్టు ఇచ్చినటువంటి నివేదికతోటి ఇప్పుడు మూడు పార్టీల కూటమి నాయకులు ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితి ఏర్పడింది. నెయ్యి కల్తీ లేదా నెయ్యిలో ఇతరత్ర కెమికల్స్ కావచ్చు, ఇతరత్ర పామోలిన్ దీనికి సంబంధించినటువంటి ఉన్నాయి తప్ప జంతువుల కొవ్వు అనేటువంటిది లేదు అనేటువంటిది సిట్టు ఇచ్చినటువంటి సారాంశం. దాని పూర్తి నివేదిక అంటే అనుబంధ నివేదికలు ఇవన్నీ కూడా ఇంకా బయటికి రాని కారణంగా ఇప్పటి వరకు వచ్చినటువంటి దాన్ని బట్టి అభిప్రాయం. అందువల్ల ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేటువంటిది ఒకటైతే, ఆ కల్తీ సంబంధించినటువంటిది మరి సిట్ ఎందుకని తేల్చలేదు. ఎందుకంటే సిట్ లో సిబిఐ ప్రతినిధులు ఇద్దరితో పాటు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి పోలీస్ ప్రతినిధులు ఇద్దరు ఉన్నారు. మరి వీళ్ళు ఉన్నప్పటికీ వీళ్ళంతా కలిసి అధికారుల మీద మొత్తం దీనికి బాధ్యులు అధికారులు అనేటువంటిది నివేదిక ఇచ్చారు. మరి ఆనాడు అంతకు ముందు లేదా ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదా జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం టిటిడి బోర్డులో ఆనాడు అధికారులుగా అది చైర్మన్లు గాను లేదా సభ్యులుగా ఉన్నటువంటి వైసీపీకి చెందినటువంటి వాళ్ళు దీనికి బాధ్యులు అని చెప్పేసి చెప్తున్నారు. మరి సిట్ ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేటువంటి సిఫార్సు చేయలేదు అనేటువంటి ప్రశ్నకి సమాధానం లేదు. అయితే దీని వెనకాల ఎందుకు ఈ సిట్ ఈ విధంగా వ్యవహరించింది అనేటువంటి దానికి వచ్చేసరికి రకరకాల ఊహాగానాలు తర్వాత వచ్చాయి. ఎందుకు అంటే, ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో బీజేపీని ఎదగనిచ్చేటువంటి అవకాశం లేదు కనుక భవిష్యత్తులో మనకు ప్రత్యామ్నాయంగా మరొక పార్టీ తోటి సర్దుబాటు చేసుకోవాలంటే ఉన్నంతలో జగన్మోహన్ రెడ్డి గారే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడటానికి సిట్టు కేంద్రం ఈ విధమైనటువంటి నివేదిక ఇప్పించింది అనేటువంటిది రాష్ట్రం అంతటా కూడా అనుకుంటున్నటువంటి అంశం. దానికి ఆధారాలు కూడా ఉన్నట్లుగా. అందుకని ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేటువంటిది ఒకటి. మీరన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పూజలు పునస్కారాలు అనేటువంటిది మనం తర్వాత మాట్లాడచ్చు. రైట్. యానదయ్య గారు నమస్కారం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.